హే నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ. డే 26. మనం నైట్ అయితే ఇక్కడే స్టే చేసాం ఈ హెచ్పి పెట్రోల్ బంక్లో. సరే బయలుదేరుదాం పదండి. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ఉన్నాము సోంగా అనే రివర్ పైన. చూడండి, మన సైకిల్ అయితే అక్కడ పెట్టాను, ఇప్పుడు చూపిస్తా. కొత్తగా వెళ్ళి చూడండి, వాటర్ ఫ్లో అయితే ఫుల్ ఉంది. ఇంకా ఈ నది గురించి చెప్పాలంటే, ఇది గంగా నదికి ఇది ఒక ఉపనది. ఇది ఉత్తరాఖండ్లోనే పుట్టి ఉత్తరాఖండ్లోనే ఆల్మోస్ట్ మొత్తము 100% ఉత్తరాఖండ్లోనే ట్రావెల్ చేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి, శ్రీనగర్ అయితే 120 కిలోమీటర్స్ ఉన్నాయి. రిషికేష్ అయితే 14 కిలోమీటర్లు అయితే ఉంది. అది కొద్దిగా కనిపించలేదు. ఇంకా శ్రీనగర్ అయితే 120 కిలోమీటర్స్ ఉన్నాయి. ఓకే, ఈరోజు ఒకసారి చూడండి మామ, కొండలో వేరే లెవెల్లో ఉన్నాయి. మనమైతే రిషికేష్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి, కొద్దిగా ట్రాఫిక్ ఉంది. ఈ కావాలి ఎత్తుకొచ్చే వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇంకా రిషికేష్ నుండి కూడా తీసుకెళ్తారు, హరిద్వార్ నుండి కూడా తీసుకెళ్తారు. మెయిన్గా అయితే హరిద్వార్ నుండి, కాకపోతే రిషికేష్ నుండి కూడా తీసుకెళ్తారు. ఇక్కడ ఒకసారి చూడండి, రిషికేష్లో ఉన్నాము ఇప్పుడైతే మనము. ఇది రోప్ బ్రిడ్జ్. ఒకసారి గంగా నది చూసుకుంటే ఫుల్గా వెళ్తుంది. వాటర్ ఫ్లో అయితే చాలా హెవీ ఉంది, చూడొచ్చు. ఇంకా కొండ చూడండి మామ, వేరే రేంజ్లో ఉన్నాయి. బద్రీనాథ్ అయితే 291 అని చూపిస్తుంది. మళ్ళా కేదార్నాథ్ 223. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ అంట. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అని కూడా రాశారు. ఓకే, థ్యాంక్ యూ చేద్దాం వాళ్ళకి. ఓకే, మనకి హిల్ స్టేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక్కసారి చూడొచ్చు, వేరే లెవెల్లో ఉన్నాయి అసలు కొండలు. ఇక్కడ చూడండి మామ, అసలు గంగమ్మ, అసలు గంగా నది ఎట్టుందంటే సూపర్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రోడ్ ఇటు వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా, అటు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఆ రోడ్లోకి వస్తాం అమ్మ తెలియదు. ఒకసారి చూడొచ్చు, చాలా స్పీడ్గా అయితే నీళ్ళు వెళ్తున్నాయి. అసలు నాకు మాటలు రావట్లేదు. ఇంత పెద్ద అయితే కొండలు చూస్తుంటే అసలు రోడ్స్ ఉన్నాయండి. అంటే కొద్దిగా డ్యామేజెస్ అయ్యాయి, ఎందుకంటే ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ జరుగుతుంటాయి కాబట్టి. ఇక్కడ చూడండి, శ్రీనగర్ అయితే 91 ఉంది. గౌరీకుండ్, కేదార్నాథ్ అయితే 200 ఉన్నాయి. ఇంకా బద్రీనాథ్ అయితే 285 కిలోమీటర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దగ్గరలో రైన్ డ్యాన్స్ కూడా ఉందంట. మంచి ప్లేస్ ఉందంట, వెళ్ళొచ్చు. బట్ నేనైతే వెళ్ళట్లేదు. యాక్చువల్లీ మొన్న ఢిల్లీలో వీడియోస్ తీసాను, బట్ అవన్నీ ఏమయ్యారంటే
మొత్తం స్లో మోషన్లో పడిపోయి దాదాపు 2 days వీడియోస్ చూసుకోకుండా రికార్డ్ చేసేసాను స్లో మోషన్లోనే. మొత్తం వేస్ట్ అయిపోయాయి. చూడొచ్చు మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అసలు వేరే లెవెల్. అసలు ఇక్కడ ఏది వీడియో రికార్డ్ తీసుకోవాలో, ఏది ఆపేసేయాలో, ఏది మానేసేయాలో తెలియట్లేదు. అన్నీ అంత బాగున్నాయి. మొత్తానికి ఇలాగైతే రాళ్ళతో కట్టి దాన్ని మళ్ళీ కంచేసి కట్టి పెట్టారండి చాలా చోట్ల. ఇవి జరిగే చోట ఇలాంటి ప్లేసుల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పారు వాళ్ళు కూడా. ఇక్కడ చూడండి, ఇలాంటి చోట వాటర్ బాగా వస్తుంటుంది. ఇలాంటివి జరుగుతుంటాయని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఇటు చూడండి మావా, ఏ రేంజ్లో ఉన్నాయో అసలు వేరే లెవెల్. నేను ఉన్నటువంటి ప్లేస్ చూడండి. స్టార్ట్ చేయనంత వరకే. వన్స్ స్టార్ట్ చేసామా దాన్ని అంత తేల్చుకొని రావాలి మావా. అంత సులువుగా వదిలేసేయకూడదు దేని. వాడు అమ్మ అసలు లొకేషన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. వాడు అమ్మ ఇంత కిక్కు మళ్ళీ ఎక్కడ దొరకదు మావా. ట్రావెలింగ్ లో దొరికినంత కిక్కు దేంతోనే దొరకదు, చెప్తున్నా దేంతోనే దొరకదు. మనకంటూ చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉండాలి మావా, లేకపోతే లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఉన్న ఒకే ఒక్క లైఫ్లో మనకంటూ ఒక స్టోరీ రాసుకోవాలి మావా మనం. అసలు దేని వీడియో తీయాలో దేని వీడియో తీయకుండా ఆపేసేయాలో తెలియట్లేదు. ఈ రోడ్డు అంత బాగుంది చూడడానికి, చూసారా అంత సైలెంట్గా ఉంది. అంటే అంత సైలెంట్గా ఉంది మనం వెళ్తున్న రోడ్డు కూడా. ఎందుకంటే మిగతా సౌండ్స్ అంతా పక్కన వెళ్ళిపోయాయి అదృష్టానికి. అది చూడండి 5-in-1 కాంబో అంట, ఏదో 7,000కి. ఓయమ్ము మనం అంత ఎక్స్పెన్స్ చేయలేము. ఇప్పటిదాకా బాగానే ఉండింది. ఇప్పుడు మళ్ళీ మెట్టు వచ్చింది. మెట్టు ఎక్కేసి మళ్ళీ మాట్లాడదాం. ఏం చెప్పాలో తెలియట్లేదు మామ నాకు. ఒకసారి అటు చూడండి మామ.
లొకేషన్ వేరే వేరే రేంజ్ మామ, వేరే రేంజ్ అసలు. చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఒకటి. మనం ఎక్కడున్నామో చూసారా, అక్కడ కనిపిస్తుంది కదా వైట్, అది కూడా ఇల్లే. ఇక్కడ చూడండి ఇంట్లో ఎట్లా చోటు కట్టుకున్నారు. అసలు వేరే రేంజ్, వేరే లెవెల్ అసలు. నాది అప్పుడే ఒక్క కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ ఖాళీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇలాంటివి రోడ్డు పైకి వచ్చి పడిపోయి రోడ్ సైడ్ బ్లాక్ అయిపోయినాయి. అందువల్ల బగ్గీ జంపింగ్ అంటే చేస్తారా? అక్కడ చూడండి ఇక్కడ చూడండి, ఇవన్నీ మొన్న రీసెంట్గా పడినట్టు, అంటే జారి వచ్చినటువంటి రోడ్డు పైకి చూడవచ్చు. ఇంకా క్లీన్ చేశారు. ఇంట్లో అయితే ఎట్లాంటి చోటు కట్టుకున్నారు చూడండి. అసలు ఎంత డౌన్ ఉందంటే అంత డౌన్ ఉంటుంది. మళ్ళీ అలా ఆఫ్ ది సడన్ అంతే పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ అయితే చూడండి అక్కడ ఉంది. ఆ కొండపైనకైతే వచ్చాం మనము. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ కొండ వచ్చి ఎంత వచ్చింది రోడ్లోకి, మొత్తం రోడ్పై పడి రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి మొత్తం అయితే ఇక్కడ పక్కేసారు జేసీబీతో. ఇలా ఉంటుంది పరిస్థితి ఈ ఏరియాలో. కరెంట్ లైన్ అంతా కూడా తగ్గిపోయింది చూడండి. ఇంకా దీన్ని అయితే రెడీ చేయలేదు. అక్కడ కనిపిస్తున్నాయి కదా కొండ, అక్కడ ఆ కొండనైతే ఇప్పుడు మనం దాటుకొని వచ్చాం. ఇంకా చూడండి అసలు ఈ లొకేషన్ వేరే లెవెల్లో ఉంది. అక్కడ చూడండి మామ, పొగ మంచు ఎంత బాగా కమ్ముకుందో. మిస్ అయ్యామంటే డైరెక్ట్ గంగాలు ఎక్కామా. అందులో ఏమాత్రం డౌట్ లేదు, మిస్ అయ్యామా గంగలోకే. మ్యాగీ అయితే తినబోతున్నా, చూద్దాం ఎట్లా ఉంటుంది ఏమన్నా తెలీదు టేస్ట్. ఇందాక ఫుల్ వర్షం పడింది, మళ్ళీ టక్కన ఆగింది. చూడండి వర్షం పడ్డాగాక ఎంత క్లియర్గా ఉందో.
ఒకసారి చూడండి బ్రిడ్జ్ ఎంత బాగుందో. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరగడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇటు సైడ్ కూడా చూడండి మొత్తం కొండ. ఇది పొరపాటున ఇది పడ్డదంటే ఇంకంతే సంగతులు. అందుకోసం అని చెప్పి ఈ బ్రిడ్జ్ అయితే కట్టారన్నమాట. చూడొచ్చు ఇక్కడ చూడండి ఒక సైడ్ వెహికల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇలా రోడ్లు అయితే బ్లాక్ అయిపోయాయి చూడొచ్చు. అక్కడ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్గా అక్కడి వరకు ఇదేనండి వాళ్ళ పంట భూమి. ఇక్కడ చూడ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా, అది వాళ్ళ పంట భూమి. అక్కడ చూడండి అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఉంటుంది మనతోనే నదుల పక్కల్లో ఉంటే. రాళ్ళతో చూడండి ఎంత బాగా కట్టారో స్టెప్స్. ఇక్కడ కూడా ఉంది చూడండి కొద్దిగా. ఇదే వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే. ఒకసారి లొకేషన్ చూడండి. నేనైతే దొక్కి సచ్చాను అంటే అలసిపోయాను అనుకోండి. అక్కడ ఒక రోడ్డు ఉంది కదా, మేబీ అటు వెళ్ళాలేమో. మోస్ట్లీ ఉండదు, ఇట్లా ఉంటుంది. ఎంత మెట్టు ఎక్కొచ్చానంటే అంత మెట్టు ఎక్కువ వచ్చానండి. ఇది చాలా అంటే చాలా కింద నుండి వచ్చాను. అటు సైడ్ నుండి, అటు సైడ్ కనిపించట్లేండి. ఈ కొండ కవతల సైడ్ నుండి వచ్చాను. ఒకసారి చూడండి, ఈ ల్యాండ్ స్లైడ్ అయ్యి దాని అంతా ఎత్తి ఇట్లా యువతలు పోసారు. అట్లుంటుంది మరి ఇటు సైడ్. ఒకసారి ఇటు చూడండి. మనం ఇంకా ఎంత కొండ అయితే ఎక్కాలో, అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండలోకి అటు వెళ్ళి మళ్ళీ ఈ కొండ దాటి అటు రావాల్సి ఉంటుంది. చాలా హార్డ్గా అయితే ఉంది ఇది. చాలా అంటే చాలా హార్డ్గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ ఎండకి ఈ నెత్తికి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. బద్రీనాథ్ ఇప్పుడు మనమైతే ఇటు వెళ్ళాలి. ఇంక ముందరికి ఇటు వెళ్ళి అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కొండ దాటి అయితే అవతలికి వెళ్ళాలి మనము. అక్కడ వస్తుంది కదా రోడ్డు, ఆ రోడ్లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంత పైకి ఎక్కాలో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా పైకి ఎక్కాల్సిందే. దాదాపు ఇప్పటికీ ఒక 5 కిలోమీటర్స్ నుండి పైకి ఎక్కుతున్నాను. మరి ముందరికి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో ఏమో తెలియదు పైకి ఎక్కడం. మొత్తానికి కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు. ఖచ్చితంగా దేవప్రయాగ అయితే వెళ్ళాలి, లేకుంటే మనకి స్టే దొరకదు. ఖచ్చితంగా దేవప్రయాగ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ ప్లేస్ చూడండి, అసలు వేరే లెవెల్లో ఉంది. మౌంటైన్స్ మామ, మౌంటైన్స్. ఇప్పుడు మీకు ప్లేస్ చూపిస్తాను చూడు మామ. ఒకసారి ఇటు చూడండి. అసలు ఈ లొకేషన్ చూస్తే వేరే లెవెల్ ఉంది. చూడండి గంగా నది ఎంత బాగా ఇటు వెళ్తుంది. మనమైతే అక్కడి నుండి అయితే ఇట్లా వచ్చాము ఈ టైప్లో. ఇక్కడ వచ్చాము. యాక్చువల్లీ ఈ కొండని అటు చుట్టేసుకొని ఇటు మళ్ళీ ఇటు వచ్చాము మనము. దాదాపు 7-8 కిలోమీటర్లు అయితే వచ్చాము ఇప్పటికే. ఇంకా ఒక 7-8 కిలోమీటర్లు అయితే ఉంది.
ఇంకా అయితే మనం ఇటు వెళ్ళాలి, ఇంకా మెట్టు ఉంది. అసలు ఇందాక వెనకాల ఒక చిన్నదేం కాదు, పెద్ద రాయి ఒకటి రోడ్డు పైకి పడ్డది. నేనైతే అక్కడ ఆగకుండా కొద్దిగా త్వరగా అయితే వచ్చేసాను, ఎందుకంటే అక్కడ కొద్దిగా అటు సైడ్ ఉన్న వాళ్ళు త్వరగా వెళ్ళిపోమని చెప్పారు, వీడియో లేకుంటే పోయిందని చెప్పి కొద్దిగా తొందరగా అయితే స్పీడ్గా అయితే వచ్చేసాను నేను. ఒకసారి చూడండి ఈ కొండలు, ఇది చాలా అంటే చాలా ల్యాండ్ స్లైడింగ్ జరిగే ఏరియా అంట. ఇంకొకసారి ఇటు సైడ్ లొకేషన్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి కొండను చూడండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనమైతే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి నుండి అటు వచ్చి మళ్ళీ ఈ దారింటి ఇటు వచ్చాము మనము. ఎంత ఉందో చూడండి. మళ్ళీ ఈ ముడకలో ఇటు లోపలికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాము, ఇంకా ఇటు వెళ్ళాలి, ఇంకా ఎత్తుకుంది. ఇంకో విషయం, అక్కడ చూడండి, అక్కడ ఇండ్లు అక్కడ 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 ఉన్నాయి కదా, పైన ఇండ్లు ఉన్నాయి కదా, వాటికి దారి చూడండి. ఇటు వెళ్ళి అటు చూడండి ఎంత పైకి వెళ్ళాల్సి వస్తుందో. అటు పైకి అటు వెళ్ళి మళ్ళీ అటు తిరుక్కొని అటు పైన అటు సైడ్ అయితే మనమైతే దిగుతున్నాం. ఇంత కష్టానికి ఫలితం దొరికింది. అటు చూడండి, అటు సైడ్ నుండి అటు వెళ్ళాలి. ఈ కొండలు వేరే లెవెల్లో ఉన్నాయి అసలు. ఈ టైంలో మెమరీ ఫుల్ అయిపోవడం చాలా బాధాకరమైన విషయం అనుకోవచ్చు.